సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి తలసాని. సికింద్రాబాద్ ను నామరూపాలు లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తోందని ధ్వజమెత్తారు. సికింద్రాబాద్ ను టచ్ చేయడం లేదంటూనే కమిషనరేట్లను ఎందుకు కలిపారని సీఎంను ప్రశ్నించారు. ఇటు ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మ గౌరవ పోరాట ర్యాలీ చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు శాంతియుతంగా నిరసన ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. ఇంటికి ఒకరు చెప్పున సికింద్రాబాద్ నివాసితులు ర్యాలీలో భాగస్వాములు కావాలని కూడా పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి తలసాని. సికింద్రాబాద్ ను నామరూపాలు లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తోందని ధ్వజమెత్తారు. సికింద్రాబాద్ ను టచ్ చేయడం లేదంటూనే కమిషనరేట్లను ఎందుకు కలిపారని సీఎంను ప్రశ్నించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మ గౌరవ పోరాట ర్యాలీ చేపట్టనున్నట్లు అయితే స్పష్టం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు శాంతియుతంగా నిరసన ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. ఇంటికి ఒకరు చెప్పున సికింద్రాబాద్ నివాసితులు ర్యాలీలో భాగస్వాములు కావాలని కూడా పిలుపునిచ్చారు. రైట్, ఇప్పుడు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ ద్వారా తెలుసుకుందాం. రైట్ లివిల్, చెప్పండి. ఇటు సికింద్రాబాద్ అస్తిత్వాన్ని అలాగే కూలదోసే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తోంది. మరి దీంట్లో బీఆర్ఎస్ పోరాటం ఎలా ఉండబోతుంది? రేపు ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ నుండి సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ చేరుకుంటారు. ఆల్ఫా హోటల్ నుంచి ఎంజీ రోడ్ లో ఉన్న గాంధీ స్టాచ్యూ వరకు కూడా శాంతియుతంగా నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ చేపడతారు. ఏదైతే సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కొట్టే కుట్రలకు ఖచ్చితంగా వాళ్ళ వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున గత కొద్ది రోజులుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అయితే ప్రధానంగా ఇవాళ 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు. 3 కార్పొరేషన్లు కూడా ఇవాళ హైదరాబాద్ అస్తిత్వం పైన దాడిగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అటు తలసాని శ్రీనివాస్ యాదవ్ అభివర్ణిస్తున్నారు. ప్రధానంగా సికింద్రాబాద్ పరిధిలోని పోలీస్ స్టేషన్లను పలు డివిజన్లను ఇప్పటికే మల్కజ్గిరి కమిషనరేట్ లో కలపడం పూర్తిగా ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఇవాళ ఏదైతే లష్కర్ సంబంధించిన ఒక చరిత్ర గల పేరు మార్చేందుకు చరిత్ర గల ఆనవాళ్లు లేకుండా చేసేందుకే ముఖ్యమంత్రి విధంగా చేస్తున్నారు. ఇవాళ లష్కర్ అంటే దేశ వ్యాప్తంగా ఒక ప్రపంచ వ్యాప్తంగా కూడా దీనికి ఒక మంచి గుర్తింపు ఉంది. లష్కర్ బోనాలని కావచ్చు, లష్కర్ అనే ఒక సికింద్రాబాద్ నగరానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాంటి లష్కర్ ను తీసేసి వాళ్ళ మల్కజ్గిరిలో కలపడం అంటే సికింద్రాబాద్ చరిత్ర, సికింద్రాబాద్ ఆనవాళ్లను తెరిపేసేందుకే ముఖ్యమంత్రి కుట్రలు చేస్తున్నారు. అందులో భాగం ఏదని చెప్పేసి కూడా తలసాని చెప్తారు. ఖచ్చితంగా ప్రతి ఇంటి నుంచి కూడా ఒకరు వచ్చి రేపు ఈ శాంతియుతంగా జరిగే నిరసనలో పాల్గొనాలి. ప్రతి ఒక్కరు కూడా నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేసి ప్రజా వ్యతిరేకతను ప్రభుత్వానికి చూపించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, కేటీఆర్ కూడా ఇదే ర్యాలీలో రేపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు పలువురు సీనియర్ నాయకులతో తెలంగాణ భవన్ లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని నేరుగా ఆల్ఫా హోటల్ చేరుకుంటూ ఆల్ఫా హోటల్ నుంచి ప్యాట్నీ ప్యారడైజ్ టు ఏదైతే ఎంజీ రోడ్ లో ఉన్న గాంధీ విగ్రహం దగ్గర శాంతియుత నిరసన ర్యాలీలో పాల్గొంటారు. ఖచ్చితంగా దీనిపై భవిష్యత్తు కార్యాచరణ కూడా రేపు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లాల విషయంలో ముఖ్యమంత్రి వివరిస్తున్న తీరు కావచ్చు, ఇవాళ పాలన విషయంలో అస్తిత్వం దెబ్బకొట్టే విధంగా ఇవాళ పేర్లు మార్చే విషయంలో కావచ్చు, కార్పొరేషన్లు కమిషనరేట్లు చేంజ్ చేయడం విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. కుట్రలన్నింటినీ కూడా ఛేదించకపోతే భవిష్యత్తులో మరిన్ని ఆనవాళ్లు లేకుండా చేసేందుకు కుట్రల ప్రయత్నం చేస్తున్న కుట్రల ప్రయత్నాన్ని ఒకటి వేలతో పెకిలించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. మొదటగా ఆనాడు తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టారు, టీఎస్ తీసి టీజీగా పెట్టారు, అనేక తెలంగాణ తల్లిని మార్చారు. ఇవాళ అనేక రకాలుగా పేర్లు మార్చడు, రూపాలు మార్చడు తప్ప దీన్ని చేసింది ఏం లేదని కూడా ఇవాళ మండిపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కమిషనరేట్ కావచ్చు, కార్పొరేషన్ల విలీనం ప్రక్రియ ఒకవైపు సజావుగా చేస్తున్నామని చెప్తూనే ఇవాళ కార్పొరేషన్ ను మల్కజ్గిరి కార్పొరేషన్ గా ఏర్పాటు చేయడం అంటే ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న సికింద్రాబాద్ అస్తిత్వాన్ని వల్ల దెబ్బ కొట్టే హైదరాబాద్ నగరానికి ఎంత ప్రాముఖ్యత ఉందో సికింద్రాబాద్ నగరానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. వాళ్ళు అలాంటి సికింద్రాబాద్ నగరాన్ని పేరు మార్చితే మేము చూస్తూ సహించబోమని చెప్పేసి కూడా ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నాం. మొత్తానికి రేపు ఉదయం ఈ ర్యాలీ పెద్ద ఎత్తున జరగనుంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా పాల్గొన్నారు. ప్రధానంగా హైదరాబాద్ చరిత్రను చెరిపేసే కుట్రలకు ఇది నాందిగా బీఆర్ఎస్ పార్టీ అభివర్ణిస్తుంది. సికింద్రాబాద్ పేరు లేకుండా చేయడం, లష్కర్ పేరు లేకుండా వాళ్ళ వీరు
బీజేపీతో అంటగాగుతూ చేస్తున్నారు. వాళ్ళ బీజేపీ ఎందుకు మాట్లాడుతుంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుంది. పూర్తిగా వాళ్ళ ఖచ్చితంగా అస్తిత్వం తెలంగాణ హైదరాబాద్ నగర అస్తిత్వం పైన దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకోబమంటూ కూడా హెచ్చరించారు. 3 ముక్కలు కాదు, ఎన్ని ముక్కలు చేసినా మేము సహిస్తాం, కానీ వాళ్ళ కార్పొరేషన్లను కమిషనరేట్లను చేంజ్ చేస్తామంటే మాత్రం చూస్తూ ఊరుకోమంటూ కూడా ఆగ్రహం వ్యక్తం. రేపు ఈ ఏదైతే శాంతియుత ర్యాలీ ఉందో దీనికి ఇప్పటి వరకు కూడా పర్మిషన్ రాలేదు. పర్మిషన్ రాకుండా మేము శాంతియుతంగా నిరసన తెలిపి మా ఆవేదనను ఆక్రోధనను ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పేసి కూడా తలసాని శ్రీనివాస్ గారు చెప్పారు. ఏదేమైనప్పటికీ రేపు ఉదయం 9 గంటలకు అల్ఫా హోటల్ నుంచి ర్యాలీ ప్రారంభమై మధ్యాహ్నం ఎంజీ రోడ్ లోని గాంధీ విగ్రహం దగ్గర ముగిస్తుంది. గాంధీ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున ప్రదర్శన కొనసాగుతుంది. అక్కడే మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది సంజన. ఆల్ రైట్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.